ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ఈ సాయంకాల సమయమున ప్రభైన యేసు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన వారందరికీ కూడా దైవ దీవెనలు కలుగును గాక. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి బైబిల్ అంశం ఏదనగా, యువర్ యాక్షన్స్ టుడే లేటర్ అప్రిషియేటెడ్. ఈ రోజు మీరు చేసే కార్యములు లేక చర్యలు ఈవేళ ప్రశంసింపబడకపోవచ్చు కానీ తర్వాత కాలంలో ప్రశంపబడతాయి. మనము చేసే ప్రతి పని కూడా విశ్వాసులుగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన వారముగా ఉన్నాం. ముఖ్యంగా మనందరము కూడా ప్రభువైన యేసు మనకు ఇచ్చేటువంటి వాగ్దానాల కొరకు మనము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఆయన మనకు పరలోక భాగ్యము ఇస్తానని చెప్పాడు. పరిశుద్ధులందరితో కూడా మనము సంతోషించే వారముగా ఉంటాము. మనము ధ్యానం చేసినటువంటి అంశాలలో ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆకాశానికి వచ్చి మనల్ని పరలోకానికి కొనిపోతాడు. 7 ఏండ్ల విందు అక్కడ. విడనాడబడిన వారికి శ్రమలు, తర్వాత రెండవ రాకడగా ప్రభువుతో పాటు మన అందరం భూమి మీదకి వచ్చి మహిమ శరీరాలతో భూమిని 1000 ఏండ్ల పాటు ప్రభువుతో పాటు పరిపాలిస్తాము. అనంతరము 1000 ఏండ్ల తర్వాత సాతాను పూర్తిగా నాశనం చేయబడుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంటే ఇవి కార్యరూపంలోకి ఇంకా రాలేదు. తర్వాత నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం, ఈ వాగ్దానాలు చేశాడు. అయితే వాటి కొరకు మనము ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఆశతో, నిరీక్షణతో ఉన్నాం. ప్రభు వాగ్దానాలు చేసేవాడు మాత్రమే కాదు కానీ మన పట్ల వాగ్దానాలను నెరవేర్చేవాడుగా ఉన్నందుకు దేవునికి స్తుతులు, స్తోత్రములు. అలాగే మానవమాతృలుగా మనం జీవించే కాలంలో మన కుటుంబాలలో బిడ్డలు బాగుపడాలని వారి కోసం మనం ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. మంచి చదువులు చదివించాలని ఆశపడతాం, చదివిస్తాం. మంచి కళాశాలలో జాయిన్ చేపిస్తాం. అంటే వాళ్ళు చదువుతారో లేదన్నది దైవ అనుగ్రహం అది. అయితే మానవ ప్రయత్నముగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయటం అనేది సామాన్యముగా జరిగేటువంటి పని. అంటే భవిష్యత్తులో మా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, లేక దేవుని పరిచర్య చేయాలి, లేక వారు ఆకలి దప్పులతో అలమటించకూడదని తల్లిదండ్రులు బిడ్డలు చిన్నప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. వేరే ఇతర మతస్థులైతే ఆస్తులు కూడా సమకూరుస్తూ ఉంటారు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, పొలములు, ఆస్తులు. మనం అలాంటి ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఆశపడవలసినటువంటి అవసరం లేదు. కానీ పరలోక భాగ్యం బట్టి ఈ లోకంలో జీవించి మనము కష్టార్జితంతో పనిచేసుకునే విధముగా దేవుడు మనల్ని ఆస్వాదించాలని, ఫర్ బెటర్ ఫ్యూచర్ డేస్ మన బిడ్డల కొరకు మనం ఎంతో తాపత్రయపడతా ఉంటాం. అలాగే తప్పేమీ కాదు. కొన్నిసార్లు దేవుడు మన పట్ల కఠినంగా ఉండవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు తప్పిపోకుండా దేవుని మార్గంలో ఉండే విధముగా, దేవుని నుంచి నువ్వు విడిపోయి వెళ్ళిపోయేటువంటి విధముగా ఉండకుండా ఆయన మన పట్ల కఠినంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, నా కుమారుడా, దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన ఒకసారి శిక్ష వేస్తూ ఉంటాడు. వీ హ్యావ్ టు బేర్ ఇట్. ఎందుకు? ఫర్ బెటర్ ఫ్యూచర్, ఫర్ ద ఎటర్నల్ ఫ్యూచర్, ఫర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ది హెవెన్. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులు వారిని క్రమశిక్షణ చేసేటప్పుడు ఆ క్రమశిక్షణ భరించాలి. తప్పు చేసినప్పుడు, మందలించినప్పుడు వారి 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 జీవితాల్లో బాగుపడాలనే కదా తల్లిదండ్రులు
ఆశిస్తూ ఉంటారు. అయితే మానవ నైజం ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి పుట్టినటువంటి పిల్లలకు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావం ఉంటుంది. చాలా కూల్‌గా, కామ్‌గా ఉన్నారు అనుకున్నప్పటికిని, వారిలో తల్లిదండ్రుల పట్ల ఒక రకమైనటువంటి ద్వేష భావన ఉంటూ ఉంటుంది. అందరికీ ఉంటుంది పిల్లలకి. అది రిజెక్షన్. అందులో మోడర్న్ జనరేషన్‌లో ఈ తిరుగుబాటుదనం, రెబెలియన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి కోసమే చేస్తున్నాం బాబు అంటే, వారు వినే పరిస్థితి ఉండదు. కానీ ఫ్యూచర్‌లో ఓహ్! మా డ్యాడీ, మమ్మీలు ఇలా చేశారు. దేవుడు మమ్మల్ని మ కొంచెం బాధ పెట్టినా మాకిప్పుడు ఎంతో సంతోషంగా మేము ఇక్కడ బ్రతుకుతున్నాము. పరలోకంలో కూడా మేము వెళ్ళే నిరీక్షణ దేవుడిచ్చాడు అనేటువంటి ఆశ మనకి కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా దేవుడు ఆశీర్దిస్తా ఉంటాడు. సో, మనము చేసేటువంటి మంచి ప్రతి పని కూడా ఈనాడు మన బిడ్డలు అప్రిషియేట్ చేయకపోవచ్చు. సంఘం కూడా పాస్టర్ గారు చేసే కృషిని అప్రిషియేట్ చేయకపోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో అవి చాలా మంచి చేశాయి మనకి. మంచి ఆశీర్వాదాలు కురిపించాయి. మన దైవ వాక్య ధ్యానంలో మనము అభివృద్ధి పొందడము, జ్ఞానములో అభివృద్ధి పొందడము, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడము మనకు జరిగింది కనుక మనము భవిష్యత్తులో చాలా ఆహ్, ఎటర్నల్ బ్లెస్సింగ్స్ పరలోకపు దీవెనలు పొందుతామనేటువంటి విధానంలో మన జీవితాలు ముందుకు విశ్వాసములో కొనసాగుతాయి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11, 12లో ఏమి రాయబడి ఉందంటే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. అంటే దేవుడు నాకొక విషయం చెప్పాడు అని కీర్తనకారుడు రాస్తూ నేను 2 విషయాలు. ఒక విషయం చెప్తే నేను 2 విషయాలు విన్నాను. 2 మార్లు నాకు ఆ మాట వినపడెను అంటున్నాడు. 12వ వచనంలో మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిచ్చున్నావు కాగా కృప చూపుట నీది. అంటే మనుషులందరికీ కూడా ముఖ్యంగా విశ్వాసులకు వారి వారి క్రియలు చొప్పున నీవు ప్రతిఫలమిస్తున్నావు కాగా కృప చూపుట నీది. 2 మాటలు ఏమన్నాడట? దేవా శక్తి నీదే, అపారమైనటువంటి ప్రేమ కూడా నీదే. కృప నీదే. అంటే శక్తి, కృప. ఈ 2 కూడా నీవే. అవి మాకు ఆ విధముగా నీవు మమ్మలను దీవిస్తున్నావు అని కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. బలము తనది. బలం అంటే శక్తి. బలము నాది అని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. 2 మారులు ఆ మాట నాకు వినబడెను అని రాయబడింది. వన్ థింగ్ గాడ్ హ్యాస్ స్పోకెన్. ఒకటి మాట్లాడాడు. 2 థింగ్స్ ఐ హావ్ హెర్డ్. 2 విషయాలు నాకు నేను విన్నాను. ఏంటంటే పవర్ బిలాంగ్స్ టు యూ. శక్తి నీది. గాడ్ అండ్ విత్ యూ లార్డ్ ఈజ్ అన్ఫెయిలింగ్ లవ్. నీతో మా పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. ఆ దేవా నీకు వందనాలు అన్నట్టుగా మనం ఈ వాక్యాన్ని చూస్తున్నాం. అంటే శక్తి నీది. పవర్ బిలాంగ్స్ టు యూ. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం దేవుడు శక్తిమంతుడు కాదా ఏంటి మనం అడిగిన వెంటనే క్రియలు చేయట్లేదు అని అనుకుంటా ఉంటాం. శక్తిమంతుడైన దేవుడు తన కాలమందు తను ఉద్దేశించిన విధముగా తన కాలంలో చేస్తాడు కానీ ప్రతిదిని నువ్వు అనుకున్నట్టుగా నువ్వు అడుగున్నట్టుగా జరగవు. అందుకనే మనం దేవాని చిత్తమైతే నీ శక్తి ద్వారా దీన్ని చేయి అని మనం అడగాలి. అది క్రైస్తవుల విశ్వాసుల యొక్క బాధ్యత. దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. అపారమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన విశ్వాసం కనుక ఆయన అపారమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ రకరకాల వెజిటబుల్స్ ఈ పిక్చర్లో మీకు చూపించాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బీరకాయ, వంకాయ, సొరకాయ, రకరకాల కాలీఫ్లవర్, ఇలాంటివన్నీ కూడా మీకు పిక్చర్లో కొన్ని రకాలైనటువంటి కాయగూరలను చూపించాను. ఈ కాయగూరలన్నీ కూడా విత్తనాల నుంచి వస్తాయి. చిన్న చిన్న విత్తనాల నుంచి వస్తాయి. ఈ విత్తనాల ద్వారా ఆవగింజ అంత విత్తనము ద్వారా కూడా పెద్ద చెట్టు వచ్చేస్తుంది. ఆ విధముగా మనము విత్తనాల నుంచి మొక్కలొస్తాయి, చెట్లొస్తాయి, పంటలొస్తాయి, ఫలములు కూడా వస్తా ఉంటాయి. అయితే నేను ఒక ప్రత్యేకమైనటువంటి వెజిటబుల్ గురించి నేను ఈరోజు ఆహ్, కాన్సంట్రేట్ చేయాలని అనుకుంటున్నాను.
అదేంటంటే వాటర్ మెలన్ అంటే ఆ, పుచ్చకాయ. పుచ్చకాయ విత్తనము చాలా చిన్నగా ఉంటుంది. ఈ పుచ్చకాయ విత్తనములోంచి పుచ్చకాయ విత్తనము బరువు కంటే 2 లక్షల రెట్లు ఎక్కువ శక్తిని అది కలిగి పెద్ద కాయనిస్తుంది అది. పొలంలో ఇలా పుచ్చకాయ పాదులు ఇలా ఉంటాయి. దాని యొక్క ఆ, విత్తనాలు చిన్నగా ఉంటాయి. వేసవికాలం కదా, మనకు విరివిగా పుచ్చకాయలు దొరుకుతూ ఉంటాయి, వాటిని తింటూ ఉంటాం. ఇక్కడ చిన్న విత్తనము, ఆ యొక్క చిన్న విత్తనము నేలలో వేసినప్పుడు దాని యొక్క వెయిట్కు 2 లక్షల రెట్లు ఎక్కువ శక్తిని పొందే శక్తి ఆ విత్తనం కలిగి ఉంటుందంట. 2 లక్షల రెట్లు ఎక్కువ శక్తి విత్తనంలో ఆ యొక్క జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ శక్తి 2 లక్షల కంటే 2 లక్షల రెట్లు ఎక్కువ శక్తిని పొందే శక్తిని విత్తనం కలిగి ఉంటుంది. అందుకనే 2 లక్షల రెట్లు ఎక్కువ శక్తి అంటే పెద్ద కాయ వస్తుంది అనమాట. చిన్న విత్తనం చాలా పలు 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 కాయలు వస్తూ ఉంటాయి. ఈ విధముగా పుచ్చకాయలు ఆమ్, మే మనం పొలముల్లో చూడవచ్చును. ఇప్పుడు పుచ్చకాయకి బయట రకరకాల స్ట్రైప్డ్ వాటర్ మెలన్స్ అని ఉంటాయి. కొన్ని ప్లెయిన్గా ఉంటాయి, కొన్ని స్ట్రైప్డ్ వాటర్ మెలన్స్ ఉంటాయి. ఆ, తర్వాత పుచ్చకాయని ఆ, మనము కట్ చేసి ముక్కలుగా చేస్తే ఎర్రటి మాస్ ఉంటుంది. శోలం బాబు కూడా మీకు చూపిస్తున్నాడు లైవ్లో, ఒకసారి చూడండి. కొంచెం పక్కన ఇది పుచ్చకాయ ముక్క. ఈ పుచ్చకాయ ముక్కలో ఎర్రటి మాస్ ఉంటుంది. మాస్లో ఈ ఎల్లటి ఎర్రటి పదార్థంలో అదే దాన్ని మనం ఇష్టంగా తింటాం. విత్తనాలు పొందికగా గుచ్చబడి ఉంటాయి. అదేవిధంగా పుచ్చకాయ ఎర్రటి పదార్థమునకు బయట తెల్లటి ఈ తెల్లటి రింగ్ లాగా ఉంటుంది, మాస్ ఉంటుంది. ఈ ఈ యొక్క విత్తనాలు పొందికగా ఉంటాయి. పుచ్చకాయ బయట కూడా చాలా థ్యాంక్ యూ. పుచ్చకాయల బయట స్ట్రైప్డ్ ఉంటాయి. కొన్ని పుచ్చకాయలకి స్ట్రైప్స్ కూడా ఉండవు. కొన్ని సీడ్లెస్ పుచ్చకాయలు కూడా ఉంటాయి. అయితే ఈ విత్తనాలను ఆ విధంగా ఎవరు అమర్చారు? శాస్త్రవేత్తలు అమర్చారా? ఆ విధముగా రెడ్ మాస్ రావాలి అని ఎవరు నిర్ణయించారు? ఆ ఎర్రటి పదార్థం కింద తెల్లటి పదార్థము ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నల్లటి గింజలు దట్టంగా ఉంటాయి. అవి ఎలా పొదిగున్నాయి? ఈ విధముగా ఒక్కొక్క విత్తనం నుంచి 2 లక్షల రెట్లు ఎక్కువ, అంటే అంత అంత బలాన్ని భూమిలోంచి లాక్కుంటాయి అన్నమాట. ఈ విత్తనాలు అంత బలాన్ని లాక్కొని లావుగా కాయలు అయిపోతూ ఉంటాయి. ఈ విధముగా ఎలాగవుతున్నాయి? పుచ్చకాయలు ఎర్రటి పదార్థము, విత్తనములు, ఈ యొక్క స్ట్రైప్స్, తెల్లటి పొర, ఇవన్నీ కూడా ఎలాగ ఏర్పడుతున్నాయో ఆ మిస్టరీని నువ్వు ఛేదించగలిగితే అప్పుడు దేవుని యొక్క శక్తిని కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు అలాగా ఆ పుచ్చకాయలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేవు. అది నీ 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 యొక్క బ్రెయిన్కి, నీ జ్ఞానానికి అందదు. అలాగే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ నీ యొక్క జ్ఞానమునకు మించినటువంటిది. అయితే మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యంగా ఉండేటువంటి సమస్యలు, పిల్లల సమస్యలు, లేకుంటే కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రకరకాల సమస్యలతో విశ్వాసులు కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మనకు మంచి రోజులు ఉన్నాయి ముందు. ప్రభువులో మనం విశ్వాసం కలిగి ఉండాలి, నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మనకు ఆ యొక్క దీవెనలను త్వరలోనే పరచబోతున్నాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు పోవాలి. అంటే మిస్టరీ ఆఫ్ లెమన్స్, వాటర్ మెలన్స్, అది నువ్వు వివరించగలిగితే దేవుని రహస్యాన్ని కూడా వివరించగలవు. వివరించలేవు కాబట్టి ఎలాగొచ్చింది, రెడ్ ఎలాగొచ్చింది,
విత్తనాలు ఎలాగొచ్చాయి, స్ట్రైప్స్ ఎలాగొచ్చాయి, గీతలు ఎలాగొచ్చాయి, ఇవి వివరించలేవు. కాబట్టి దేవుని శక్తిని కూడా, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుంటా అంత ఆషామాషి కాదు. మనం మాట్లాడుకుని లేకుంటే మనము ధ్యానించినంత మాత్రాన దేవుని శక్తి యొక్క ఆ ఎన్ని లక్షల రెట్లు ఆ శక్తి పవర్ కలిగి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో మనము ఏమైనా కొంచెము ఇబ్బందికరంగా ఉన్నామేమో, బాధపడుతున్నామేమో, వాటిని మనము క్రైస్తవులుగా సహించాలి, భరించాలి. దేవుడు మంచి రోజులను మనకు ముందిస్తాడు. అదే నిరీక్షణతో ముందుకు పోవాలి. యోహాను సువార్తలో దేవుడు యేసుప్రభు శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. శిష్యుల పాదాలని కడిగేటువంటి పరిస్థితుల్లో 13వ అధ్యాయంలో 7వ వచనంలో, యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పాను. అంటే సీమోను పేతురుతో చెప్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారు యేసుప్రభు వారు పాద ప్రక్షాళన గెత్సెమనే వనంలోకి ఆయన శ్రమపడుటకు వెళ్ళి ఆ పెదప శుక్రవారం నాడు సిలువ వేయబడే ముందుగా యేసు ప్రభువు గెత్సెమనే వనానికి వెళ్లే ముందుగా అప్పర్ రూములో పై గదిలో శిష్యుల పాదాలని కడుగుతాడు. ఒక దేవుని కుమారుడు సాక్షాత్తు దేవుడే యజమానుడైనటువంటి ప్రభువు పాదాలను కడగడం ఏంటని ఆమ్, మా పేతురుకి ప్రియ శిష్యుడైన పేతురు, ప్రభువా నా పాదాలని నువ్వు కడుగుతావా, నేను దానికి అర్హుని కాదు అని ప్రభువుతో అన్నప్పుడు, ఒకవేళ నీ పాదములను నేను కడగపోయినట్లయితే నువ్వు నాతో పాలు లేదు అని అన్నప్పుడు, ప్రభువా నా పాదములు కాదు తల చేతులు కూడా కడుగు అంటాడు. అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రభువు ఈ మధ్యస్థంగా ఈ సిలువ వేయబడే ముందు, సమాధి చేయబడి తిరిగి లేచే ముందుగా ఈ యొక్క కార్యము చేయటంలో ఏమి ఆంతర్యం అని ఇక్కడ అర్థం కాలేదు ఎవరికి. సడన్ గా ప్రభువు ముందుగా షెడ్యూల్డ్ అనుకున్న విధంగా కాదేమో బహుశా, ఆ హఠాత్తుగా పాదాలనందరినీ కడుగుతాకి ఆయన తువ్వాలు కట్టుకున్న నడుముకి నీళ్లతో 12 మంది శిష్యులు, ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూద కూడా పాదాలు కడుగుతాడు. అన్నప్పుడు, ప్రభువా నువ్వు నా పాదాలను కడుగుతావా, నేనెంత నిమిత్త మాత్రును, మట్టి వంటి వాడను, నువ్వు దేవాది దేవుడు, దేవుని కుమారుడు అనేటువంటి ఆలోచనతో పేతురు అడిగినప్పుడు, నువ్వు కడుగుతావా దేవా అన్నప్పుడు, నేను చెయ్యాలి, లేకపోతే నీకు నాతో పాలు పందులు పొందలేవు, కాబట్టి నేను ఈ విధంగా చేయాలని చెబుతున్నాడు. అదే సమయంలో 7వ వచనంలో ఏమంటున్నాడంటే, 13వ అధ్యాయం 7వ వచనంలో, యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఈవేళ నీకు తెలియదు, కానీ ఫ్యూచర్లో భవిష్యత్తు దినాల్లో మీరందరూ తెలుసుకుంటారని చెప్పాడు. అంటే ఎందుకు ఇలాగా కడిగాడు అన్నది విషయం మీకు తెలియదు కానీ, అంటే మేము కడిగినట్లు మీరు కూడా కడగాలి అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడింది కానీ, నేను మిమ్మల్ని ఆనర్ చేస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా ఇతర ఇతర శిష్యులను కూడా ఆనర్ చేయాలని అర్థం వస్తుంది కానీ, ఇంకా లోతైన అర్థం ఏంటంటే, ఆయన త్వరలోనే శిలోమ్రాను మీద మరణించబోతున్నాడు. దీనుడై ఆయన మన కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. తదుపరి ఆయన సమాధి చేయబడి తిరిగి లేవబోతున్నాడు. కనుక అటువంటి గొప్ప కార్యము యేసు ప్రభువు మన కొరకు చేస్తున్నాడు. అలాంటి కార్యము చేయడానికి ముందుగా పాద ప్రక్షాళన, శిష్యుల పాద ప్రక్షాళన చేస్తున్నాడంటే, ఆయన ఎంతగా తగ్గించుకుని తనను, తన ప్రేమను శిష్యులకు వెల్లడి చేస్తున్నాడో, అంతకంటే ఎక్కువ ప్రేమ ప్రాణము పెట్టుట ద్వారా శిలువ మీద ఆయన చూపిస్తున్నాడు. ఆ గొప్ప చర్యను చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఆ విధంగా ప్రభువు ఈ మాటలు అన్నాడు. నేను చేస్తున్నది ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత మీకు అర్థమవుతుంది అని ఆయన ఆ పాదాలను కడిగే సందర్భంగా ఆయనను ఆయన అన్నాడు. అంటే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే,
ఒక నాయకుడు, ఒక రాజు, ఒక దేవుడు పాదాలు కడగడం అనేది అలవాటు ఉన్నటువంటి విషయం కాదు. ఆ యేసు చర్య ఇక్కడ సేవా దృక్పథాన్ని మాత్రమే చూపిస్తుంది అనుకోకూడదు. యేసు చర్య ఈ యొక్క పాదాలు కడుగుట అనేది శిలువపై తాను చేసే త్యాగాన్ని తెలియజేస్తుంది. అది తర్వాత శిష్యులు అర్థం చేసుకుంటారు. దేవుని ప్రణాళికపై మనం నమ్మకం ఉంచాలి. మనం వెంటనే మా దేవుడు చేసే పనులు మనకు తెలియకపోయినా ఆయన నమ్మడం అనేది మన విధి. మన జీవితాల్లో ఏం జరుగుతుందో దాంట్లో దేవుని ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోలేము కానీ అది మంచిదే. మన పట్ల ఆయన మంచి కార్యమే చేస్తున్నాడు అనేటువంటి విధానంలో మనము విశ్వాసంతో ముందు అడుగులు వేయాలి. ఇప్పుడు చాలా మంది విశ్వాసంతో ఉండడం అనేది విసుక్కుంటూ ఉంటారు. చర్చ్కి అటెండ్ అవ్వరు, ప్రేయర్ చేయరు. ఈ లోకంలో ఏదో బ్రతుకుతాము, బ్రతుకు జీవుడా అన్నట్టుగా బ్రతికేస్తాము, చస్తే చస్తాము అనే విధానంలో ఉంటాడు. ఏదో ఆదివారం గుడికి వెళ్తాము, మా పిల్లలు మనము జీతం వస్తుంది, ఏదో సంపాదించుకుంటున్నాము, బాగా ఉంటున్నాము అనుకుంటారు కానీ అసలు దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అంతే. మనమైతే అలా కాదు కానీ ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని, దేవుడు మన పట్ల ఏదైనా ఒకవేళ ప్రమాదం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అది మన మంచి కొరకే వచ్చింది అనేటువంటి భావనతో ఆయనకు ఎక్కువ ప్రార్థన చేసి దేవా నీ చిత్తము చెప్పరా, నువ్వు శక్తి కలిగిన వాడవు, గొప్ప శక్తిమంతుడువు, మనం చదివినటువంటి కీర్తనలో అదే విధముగా మా మా పట్ల అపారమైన ప్రేమ చూపే దేవుడు కనుక నా పట్ల ప్రేమను చూపుదేవని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మనం. సో దేవుడు మన పట్ల మన ప్రణాళిక ఎన్నోసార్లు నా జీవిత సాక్ష్యాన్ని మీకు చెప్పాను. నేను ఎక్కడ వాడిని, ఏ పార్టీ వాడిని, ఏ విధముగా ఏ విధముగా ఉండే పరిస్థితి ఉన్నది, ఈ విధముగా ఒక కింగ్డమ్ ఆఫ్ గాడ్ని రాజమండ్రిలో చర్చ్ ఆఫ్ గాడ్ పక్షంగా మీ అందరితో కలిసి స్థాపించడము, మీరు అందులో సంతోషంగా ఉండడం అనేది అది సాధ్యమా అంటే అసాధ్యం. కానీ దేవునికి సాధ్యమైనది ఆ, ప్రతిదీ సాధ్యమవుతుంది, అసాధ్యమైనది ఏది లేదు. మనము రక్షింపబడము, ఇతరులను కొద్దిమందైనా రక్షింపబడిన వారితో సహవాసంలో ఈ దేవుని రాజ్యములో జీవించడం అనేది చాలా గొప్ప విషయం. దేవుని రాజ్యం అంటే సంఘం అనే చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అనే సంఘంలో మనం కూడా ఉండి మనం కూడా జీవించగలుగుతున్నాం, సంతోష సమాధానాలతో ఉండగలుగుతున్నాం. అంటే అది ఒక దీవెన. అందరూ క్రైస్తవులు ఆ విధంగా బలమైన విశ్వాసాలుగా ఉండరు. ఏదో ఆ, మనము తిన్నామా, సంతోషించామా, ఆ, మనం ఆరోగ్యంగా ఉన్నామా, పిల్లలు బాగున్నారా అని అనుకుంటాం కానీ దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రణాళిక. నా జీవితంలో నాకు దేవుని ప్రణాళిక ఏంటో అనేది నేను ఒక 40-50 ఏళ్ళ కిందట నాకు తెలియదు కానీ దేవుని ప్రణాళిక ఓహో ఈ విధంగా ఉంటుంది కాబట్టి దేవుని ప్రణాళికలో నేను సేవకుడిగా ఉండాలి కాబట్టి ఆ సేవను నిరభ్యంతరంగా ఊపిరి ఉన్నంత వరకు కూడా సంతోషంగా చేయాలనేటువంటి విధానంలో దేవుని నేను ఆనర్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఆనర్ చేయాలి. అందరూ పాస్టర్లు అయిపోక్కర్లేదు, అందరూ కింగ్డమ్లు స్థాపించే ఎక్కర్లేదు కానీ ఒకవేళ దేవుని చిత్తమైతే అలాగనే జరుగును గాక. కానీ దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క ఆ ఆ వాగ్దానాల పట్ల నమ్మిక ఉంచి కడవరకు కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కొనసాగించాలి. మీకు ఒక స్టోరీ ఇక్కడ చెప్తాను. ఒక మొక్కజొన్న తోట ఉన్నది ఇక్కడ. ఈ మొక్కజొన్న తోటలో పొత్తులు వచ్చేటప్పటికి మీ పాస్టమ్ గారికి కూడా మొక్కజొన్న పొత్తులు అంటే చాలా ఇష్టం. ఆ పొత్తుల కాలంలో ఆవిడ ఆ, ఆ, చాలా ఇష్టపూర్వకంగా తింటారు. నేను కూడా కొంటాను. ఈ మొక్కజొన్న పొత్తులు కాలంలో ఈ బబూన్స్ ఆ, తర్వాత ఆ, కోతులు కూడా వచ్చి కొన్ని మొక్కజొన్న పొత్తులను తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన చర్చ్ కాంపౌండ్లో వాటర్ యాపిల్స్ ఉన్నాయి. మా ప్రిన్స్ బాబుకి, షాలం బాబుకి వాటర్ యాపిల్స్ అంటే చాలా ఇష్టం. అందులో 50% మనం దేవునికి 10వ భాగం ఇవ్వడానికి ఇష్టపడం కానీ ఓ 50% తీసేసుకుంటాయి. మనం లెజిటిమేట్గా దేవునికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వం కానీ వీటికి లెజిటిమేట్ కంటే ఎక్కువ భాగం 50% కోతులకి వెళ్ళిపోతాయి. ఫ్రూట్స్ అని లేకుంటే ఫలాలని వాటి నుంచి కాపాడడమే వాచ్మెన్కి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఒకానొక దినమున
ఈ మొక్కజొన్న పొత్తుల పొలము యజమానుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ కోతులు చాలా సంతోషిస్తాయి. మనల్ని అదిరించేవారు, కొట్టేవారు ఆమ్, ఎవరూ లేరు. హ్యాపీగా మనము ఈ మొక్కజొన్న పొత్తుల్ని మనము తినివేయవచ్చును అని ఎంతగానో సంతోషిస్తాయి. అలాగనే ఆ ఆ యజమానుడు చనిపోయిన తర్వాత మొక్కజొన్న పొత్తులన్నిటిని కూడా ఇవి పూర్తిగా పొలంలోనే తినగలిగాయి. ఇవి కూడా చాలా సంతోషించాయి. యజమానుడు పోయాడు, గొడవ వదిలింది, మనల్ని తిట్టేవాడు లేడు, అదమాయించేవాడు లేడు, కొట్టేవాడు లేడని ఎంతగానో సంతోషించాయి. మరుసటి ఏడాది మొక్కజొన్న పొత్తులు ఈ అస్తమాన కోతులు పొలంలోకి అస్తమానం వచ్చేవి. ఒక సీజనల్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్కి ఈ కోతులు బబూన్లు వచ్చే సమయానికి మొక్కజొన్న పొలమే లేదు. అవి దొంగిలించడానికి ఒక 50% తినేయడానికి, 10% తినేయడానికి. అసలు అక్కడ తోటమాలి లేడు, కావలివాడు లేడు. ఒక బ్యారన్ ల్యాండ్గా ఎండిపోయిన పొలంలాగా ఉంది. ఎందుకంటే యజమానుడు లేడు, ఆ పొలాన్ని దున్నేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు కోతులు బాధపడ్డాయట. ఏమని బాధపడ్డాయి? అయ్యో, యజమానుడు చనిపోయినందుకు మనం చాలా సంతోషించాం. కానీ యజమానుడు ఉంటే అతను మొక్కజొన్నల పొలం, పొత్తుల పొలం వేసేవాడు, మొక్కజొన్నలు పండించేవాడు. కొద్ది భాగమైనా మనము దొంగిలించి తినేవాళ్ళము. ఇప్పుడు అసలే తినడానికి కానీ దొంగిలించడానికి కానీ ఫలమే లేదు. అయ్యో, మనం చాలా పొరపాటు చేశాం, యజమానుడు చనిపోయినందుకు చాలా సంతోషించాం. అంటే మనము చేసే చర్యలు కొన్నిసార్లు ఇప్పుడు సంతోషిస్తాం. మనల్ని తిట్టేవాళ్ళు, అదమాయించేవాళ్ళు, డిసిప్లిన్లో పెట్టేవాళ్ళు చనిపోతే "ఓ, పోయాడు రా" అని అనుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం, అయ్యో, మనల్ని క్రమశిక్షణ మార్గంలో పెట్టకపోవడం వల్లే కదా ఇలా తయారైపోయాము, పాడైపోయాము జీవితం అని బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక జీవితపు జీవితపు లెసన్ ఫ్రమ్ బబూన్స్. ఈ మొక్కజొన్న పొత్తుల నుంచి, పొలం నుంచి నేర్చుకునేటువంటి విషయం మానవ జీవితంలో కూడా మనము చాలాసార్లు, కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో బాగా జరిగింది అనుకుంటాం, కానీ అది తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది ఎంత నష్టము జరిగిందో. సో యేసు పాదాలను శిష్యుల పాదాలను కడగడము అనేది అది చిన్నతనంగా అనిపించవచ్చును, కానీ భవిష్యత్తులో ఆయన చేసే గొప్ప కార్యాన్ని అది తెలియజేస్తుందని శిష్యులకు అప్పుడు తెలియదు. కానీ తర్వాత ఆయన ఎంత దీనుడుగాను, దేవుని చిత్తాన్ని విధేయతతో నడిపేవాడుగాను ఉన్నప్పటికీ మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, శిలువ మీద ఆయన మరణించాడు, మన కొరకు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని తర్వాత వాళ్ళు తెలుసుకోగలిగారు. సో ఈ ఈ విషయాలను మన జీవితాలకు అన్వయించుకోవచ్చు. వివిధ పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ కూడా దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడని నమ్మాలి. ఆయన ప్రణాళికల కొద్దీ మన జీవితంలో ప్రతిదీ జరుగుతుందని నమ్మాలి. దీనికి ఒక స్టోరీ బైబిల్లో ఉంది, అది కూడా మీకు వివరిస్తాను. ఏసేపు అంటే ఎవరో తెలుసా? అబ్రహాము, శారా, ఇసాకు, రెబెకాకి యాకోబు కుమారుడు. యాకోబుకి లేయా ఓల్డర్ సిస్టర్, జెల్ఫా, లేయా యొక్క ఆమ్, పనిగత్తె, బెలా, రేయల్ రే రే రాహేల్ యొక్క సర్వెంట్, రాహేల్ భార్య, అంటే ఉపపత్నులు అనుకోండి. మొత్తానికి వీళ్ళకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె కూడా ఆ, లేయాకు ఉంది, దీనా అనేటువంటి అమ్మాయి. కానీ అది పెద్ద వంశావళిలో, అది పెద్దగా 12 గోత్రాల్లో ఆమె ఇన్క్లూడ్ అవ్వదు. ఈ 12 గోత్రాలు అంటే 12 మంది వ్యక్తులు అని మాట్లాడారు. ఈ వ్యక్తుల నుంచి వచ్చినటువంటి పేర్ల నుండి వచ్చేది గోత్రాలు, 12 గోత్రాలు. ఇందులో ఏసేపు చిన్నవాడు, అంటే రాహేలుకు పుట్టిన చిన్నవాడు, చిన్నవాడు. వాడు చిన్నప్పటి నుంచి తండ్రి యాకోబు ప్రేమిస్తూ ఉండేవాడు. ఎర్రని కోటు అతనికి ఆ, ఆ, కొని పెట్టాడు. అదేవిధంగా వారు పొలం పనులు బాగా చేస్తున్నారా లేదా మిగతా వాళ్ళు అని తండ్రికి సమాచారం అందిస్తూ ఉండేవాడు ఏసేపు. అయితే అందుకనే ఏసేపు ఎక్కువగా తండ్రి ప్రేమను పొందుతున్నాడని మిగతా వాళ్ళకి ప్రేమ
అంతగా లేదు మిగతా బ్రదర్స్కి. అందుకనే ఒకసారి అతన్ని బాగా కొట్టి ఒక కాలువలో తోసేస్తారు. చంపాలని ప్రయత్నం చేసినా ఏసేపును రూబెన్ అనేటువంటి బ్రదర్ చంపొద్దు వదిలేద్దాము అని ఒక దీనస్థితిలో అతను పడవేయటం జరుగుతుంది. ఏసేపు అలాగా ఐగుప్తు అలాగ అంచెలంచెలుగా అమ్మబడి అమ్మబడి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర మంచి స్థానంలో, ఒక కరువు సమయంలో ఆహారం లేకుండా ఎగిప్తులో జనులు అలమటించి ఆకలి చావులు చనిపోతున్న సమయంలో మిగతా బ్రదర్స్కి తండ్రికి కూడా ఆహారాన్ని సమృద్ధిగా సప్లై చేసేటువంటి పరిస్థితికి ఆమ్, యోసేపు వచ్చాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, నువ్వు ఒకప్పుడు కాదనుకున్నటువంటి నీ తమ్ముడు తర్వాత గ్రాడ్యువల్గా వాడే గొప్ప అధికారి అయ్యి నిన్ను చూసే పరిస్థితికి వచ్చాడు. ఆ విధముగా మనము ఒకడిని ప్రేమించకపోయినా, ఒకరిని ఇబ్బంది పెట్టినా ఆ వ్యక్తే మనల్ని ప్రేమిస్తాడనేటువంటి విషయాన్ని మనము విశ్వాసులుగా గమనించాలి ప్రియమైన వాళ్ళారా. సో యోసేపు కథ నుంచి అది మనం నేర్చుకుంటున్నాం. ఇది ఆదికాండము 37 అధ్యాయము 38 వచనంలో మనం మొదలైంది. ఆదికాండంలోనే ఈ యొక్క ఇన్ఫైటింగ్, కుటుంబాల్లో ఇన్ఫైటింగ్ మొదలైపోయింది. ఆ ప్రేమలు చల్లారిపోవడం కయీన్ దగ్గర నుంచే మొదలైపోయాయి, ఏబేల్ దగ్గర నుంచి. ఆ విధముగా మానవులలో ఈ విధమైనటువంటి సాతాను ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఆ, చాలా ఆ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రేమలను కోల్పోయే పరిస్థితులు ఉండేటప్పుడు ఆ ప్రభు అయిన యేసు తర్వాత తర్వాత కాలాల్లో ఈ ప్రేమ తత్వాన్ని బోధించేటువంటి స్థితి తీసుకొచ్చాడు. దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఆది కాండము 44లో వెండి గిన్నెను కూడా కనిష్ఠుని గోనెమూతిలో అంటే ఆ రూబెన్ మరి తను కాపాడాడు కాబట్టి వెండి గిన్నె కూడా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. సో జీవితంలో ఎన్నో కష్టాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికని మనం నమ్మాలి. మన జీవితాల్ని ఆయన యొక్క తెలివైనటువంటి చేతుల్లో మనం ఉంచాలి. ఆయన నైపుణ్యాన్ని మనము ఆ, విశ్వసించాలి. ఆయన ప్రణాళికలో మనం విశ్వసించాలి. ప్రతిదీ దేవునికి తెలియకుండా ఏది జరగదని మనం నమ్మాలి. కనుక ఈవేళ మనము మంచి పనులు చేస్తున్నా ఎప్రిషియేట్ చేయబడకపోవచ్చు, కానీ రేపు ఆ మంచి పనులు రేపు ఆ ఆ మంచి పనుల యొక్క ప్రభావాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రజలు గమనించుకుని ఎంతగానో సంతోషిస్తారు. అందుకనే మీకు ఆ కథ కూడా చెప్పాను. ఆ బబ్బూన్లు, కోతులు, ఆ మొక్కజొన్న పొత్తులు మా పొలంలో ఉన్నటువంటి ఆ యజమానుడు పోయినప్పుడు సంతోషిస్తాయి. కానీ ఎంత సఫరింగ్ అంటే వాటికి నెక్స్ట్ ఇయర్ ఆహారం లేకుండా పోయింది. ఆ పొలంలో ఆహారం దొంగిలించేటువంటి పరిస్థితి పోయింది. యజమానుడు లేకపోతే ఆ విధంగా జరుగుతుంది. అంటే అవి ముందు ఫ్యూచర్ ఆలోచించలేదు. అవి ప్రజెంటే ఆలోచించుకుని సంతోషించాయి. కానీ ఫ్యూచర్లో జరిగే నష్టాన్ని అవి అంచనా వేయలేకపోయాయి. కనుక ప్రియులారా, మనం ఏంటంటే మనం బ్రతుకున్నంత కాలము కూడా ఆయన కృపలో ఆయన ప్రతిదీ దేవునికి తెలుసు. ప్రతిదీ ఆయన చేతుల్లో పెట్టేయాలి మనం. వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వీ డు నాట్ వీ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ వీ డిడ్ నాట్ క్యారీ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ఏం తీసుకురాలేదు, ఏం పట్టుకోలేదు. కాబట్టి ప్రసంగంలో చెప్పినటువంటి విధంగా, ప్రసంగిలో చెప్పిన విధంగా కాగా అన్నపానములు కలిగి స- ఆ, వస్త్రములతో సంతృప్తిగా జీవించడమే మహాభాగ్యం అంటాడు ప్రసంగి. అందువలన కోట్లాది రూపాయలు సంపాదించుకున్న, పొలములు సంపాదించుకున్న, లేకుండా బంగారం సంపాదించుకున్న ఇవేమీ మనతో పాటు రావు. కాకపోతే నువ్వెంత భక్తిగా ఎంత నిరీక్షణతో ఉన్నావు అన్నది ఆయన ప్రత్యక్షమైనప్పుడే తెలిసిపోతుంది, నీ విశ్వాసం ఎట్టిదో. అందుకనే ఆయన సువార్తల్లో మాట అంటాడు, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసంతో ఎంతమందిని కనుగొనగలుగుతాడు అనేటువంటి మాట కూడా ఉంది. ఎంతమంది విశ్వాసంతో ఉంటారు అంటే అవిశ్వాసులైనటువంటి ప్రజలైపోయారు ఇప్పుడు. క్రైస్తవుల అవిశ్వాసం, చర్చిల అవిశ్వాసం, పాస్టర్లు 90% అవిశ్వాసంతోనే కొనసాగుతుంది ఎండ్ టైమ్స్. కాబట్టి త్వరలో ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ప్రభు కొరకు మనం నిరీక్షిద్దాం. ఆయన కార్యాలు, మరి ఆయన శిలువ మరణం పొందడం ద్వారా మనం ఎంతో, ఆయన కాచిన రక్తం ద్వారా మనము ఇప్పుడు సజీవులముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరణాంతరం కూడా నీతిమంతులుగా ఉంటాం. పరలోక రాజ్యంలో
మనం స్థానం పొందుతాం. అప్పుడు కలకాలం చిరకాలము ఆయనతో పాటు ఉంటాము. అక్కడ ఏడుపైనను పండ్లు కొరకటైనను దుఃఖమైనను ఆకలి బాధ అయిన ఉండదు. దేవుడి వాక్యాన్ని మీ వినికుడిలో బాగా దీవించి ఆస్వాదించనుగాక.